అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. నెలవంక వెలుగుల్లో చిన్న పల్లె. ఆ పల్లె పొలాల మధ్య ఒక గుడిసె. అక్కడే ఉండేవాడు రామయ్య అనే ఓ నిజాయితీ రైతు. తనకి ఇద్దరు కొడుకులు. పెద్దోడు మధు, చిన్నోడు రవి. పేదరికం ఉన్న ప్రేమ మాత్రం నిండుగా ఉండేది వారి మధ్య. తండ్రి పొలంలో కష్టపడి పనిచేస్తే పిల్లలు పక్కన నడుస్తూ సహాయం చేసేవాళ్ళు. సాయంత్రం ఇంటి ముందు కూర్చొని తల్లి వండిన భోజనం తింటూ సరదాగా నవ్వుకుంటూ జీవనం గడిపేవారు వారు. ఒకసారి రవి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు క్రింద పడి కాలికి దెబ్బ తగిలింది. అది చూసిన మధు పరిగెత్తి వెళ్ళి అతన్ని చేతిలో మోసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. నువ్వు నా తమ్ముడు, నీకేదైనా అయితే నాకు నొప్పి తగిలినట్టేరా అంటూ మధు వాళ్ళ తమ్ముణ్ణి ఇంటి దగ్గర దింపాడు. ఆ దృశ్యం చూసి తండ్రి రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారితో ఈ విధంగా అన్నాడు. ఎప్పుడు ఇలానే ఉండాలిరా. నేల పంచుకున్నా పర్వాలేదు, మనసులు మాత్రం కలిసే ఉండాలి అని చెప్పేవాడు రామయ్య. కాలం గడిచింది. ఇద్దరూ పెరిగారు. తండ్రి వయసు అయ్యింది. ఒకరోజు రామయ్య తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి చివరి శ్వాసలో చెప్పిన ఒకే ఒక మాట, ఆస్తి కంటే బంధం గొప్పదిరా. కానీ ఆ మాట కొద్ది రోజులకే మర్చిపోయారు ఇద్దరు. తండ్రి దగ్గర ఉన్నది 5 ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే వారి మధ్య ఆస్తి పంపకాల వ్యవహారం వచ్చింది. వారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. తండ్రి దగ్గర ఉన్నది 5 ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు. ఆ విధంగా ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఉండగా వారి భార్యలు మధ్యలో మాటలు మొదలు పెట్టారు. మధు భార్య, నీ తమ్ముడు ఏం కష్టపడ్డాడు, నువ్వు తండ్రితో పని చేసావు కదా. రవి భార్య, పాపం నా భర్త కూడా ఆ ఇంటి పిల్లాడే కదా, మా భర్తకి సగం ఆస్తి రావాలి. అంటూ రవి భార్య. ఎవరికి తోచిన మాటలు వారు చెప్తున్నారు. చిన్న మాటలు పెద్ద గొడవలకు దారి తీశాయి. ఆ విధంగా కొద్ది రోజుల పాటు వారి మధ్య ఈ మాటలు జరిగాయి. ఒకరోజు తమ్ముడు రవి అన్నతో, అన్న మనం వేరుగా ఉండడమే మంచిది. ఆ విధంగా కొద్ది రోజులకి ఒకే తండ్రి పొలం 2 ముక్కలైంది. ఇంటి గోడలు నిలిచిన బంధం పాడైపోయింది. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్నవాడు అయిన రవి భాగంలో నీరు రాక పంటలు ఎండిపోయాయి. పెద్దవాడు మధు మాత్రం బోరు వేయించుకొని పంటలు పండించుకున్నాడు. తల్లి మాత్రం ఎవరితో ఉండాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. చివరికి తను చిన్న కొడుకైన రవి వద్దే ఉండిపోయింది. రవి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే మందులు కొనడానికి కూడా రవి దగ్గర డబ్బులు లేక వారి తండ్రి గడియారాన్ని అమ్మేశాడు. ఆ సంఘటన చూసి వాళ్ళ తండ్రి కంటతడి పెట్టుకొని మృదువుగా ఈ విధంగా అంది, బిడ్డల్లారా, ఆస్తి కోసం కాదురా, మనసు కోసం, బంధాల కోసం బ్రతకండిరా అని చెప్పింది. ఆ మాటలు వినగానే చిన్నవాడైన రవి గుండె కరిగిపోయింది. కానీ సమయం అతని పక్షాన లేదు. పరిస్థితులు అతని చేతిలో లేవు. కొన్ని నెలల తర్వాత వారి తల్లి మరణించింది. ఆమె తన చిన్న కొడుకు రవి దగ్గరే ఆమె చివరి శ్వాసను వదిలింది. ఆ వార్త తెలుసుకున్న మధు, ఆ వార్త విని వచ్చిన పెద్ద కొడుకు మధు తల్లి చితిపై పడి ఏడుస్తూ ఉన్నాడు. తమ్ముడు రవి అన్న దగ్గరికి నెమ్మదిగా వచ్చి, అన్నా, అమ్మను చివరిసారైనా నీ దగ్గర చూసుకొని ఉంటే బాగుండేదన్నా. ఆ మాటలకు మధు దగ్గర సమాధానం లేదు. కానీ కళ్ళల్లో పశ్చాత్తాపం మెరిసింది. ఆ రోజు రాత్రి తల్లి యొక్క ఫోటో ముందు కూర్చొని ఆమె చివరి మాటలు గుర్తు చేసుకున్నాడు మధు. మనసు కలిసినప్పుడు నేల పంచుకున్నా పర్వాలేదురా, కానీ మనసు దూరం అయితే జీవితం ఖాళీగా మారిపోతుంది. ఆ మాటలు గుర్తుకు వచ్చి అతని హృదయం కరిగిపోయింది. తర్వాతి ఉదయం అన్నారు మధు,
తమ్ముడు రవి ఇంటికి నడిచి వెళ్ళాడు. ఇక్కడ రవి పొలంలో ఎండిపోయిన మొక్కలు తీస్తూ ఉన్నాడు. అన్న మధు రవి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉన్నాడు. తమ్ముడా, మనం ఆస్తులు పంచుకుందామని అనుకున్నాము, కానీ మనం పంచుకున్నది మన తల్లిదండ్రుల ప్రేమ. మనం కోల్పోయింది వాళ్ళ యొక్క ప్రేమ. మళ్ళీ కలిసి బతుకుదాం అన్నాడు. ఆ మాటలకు తమ్ముడు రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ్ముడు రవి అన్న, నేల కంటే నాకు నీ బంధమే గొప్పది. ఆ మాటలకు ఇద్దరూ నవ్వారు కన్నీళ్లతో. ఆకాశంలో వాన మబ్బులు కలిగి మొదటి వర్షం పడింది. పొలంలో పచ్చదనం తిరిగి వచ్చింది. ఇంటి ఆవరణలో నవ్వులు మళ్ళీ వినిపించాయి. ఆస్తి పంచుకోవచ్చు, కానీ ప్రేమ పంచుకోవద్దు. డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ బంధం ఒక్కసారి విరిగితే మళ్ళీ ముడిపడదు. ఇద్దరి అన్నదమ్ముల మనసులు కలిసిన ఆ రోజు మరి తండ్రి ఆత్మ ప్రశాంతంగా నవ్వింది. బంధాలు అనేది మనసుతో ఉండాలి, కానీ డబ్బుతో కాదు. మనసు కలిస్తే జీవితం అనే పంట ఆనందంగా మారుతుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.